ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. క్రిస్మస్ దినాల్లో ఉంటూ ఉన్నాం. అయితే కుటుంబ యజమానిగా మీరుంటే, కుటుంబ పెద్దలుగా మీరుంటే మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అయితే క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉండగా క్రిస్మస్ 25వ తేదీ వేగంగా వచ్చేస్తుందని భయపడతా ఉన్నారా? భయపడొద్దండి. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. అరే, బిడ్డలకి బట్టలు ఎలా కొనాలని ఆలోచన చేస్తున్నారా? లేకుంటే ఇంట్లో భోజనం చేసుకోవాలి ఏ విధంగా ఆలోచన చేస్తున్నారా? లేకుంటే చర్చిలో క్రిస్మస్ జరిపించాలి, మరి వస్తున్న విశ్వాసులందరికీ భోజనం పెట్టాలి, డబ్బులు లేవని ఆందోళన పడుతున్నారా? దేవుడు ఒక అద్భుతం చేయబోతా ఉన్నాడు. భయపడొద్దండి. దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ క్రిస్మస్ సమయంలో మాకు సహాయం చేయని మీరు అడగగలిగితే దేవుడు తప్పకుండా మీ ప్రతి అవసరతను దేవుడు సంధిస్తాడు. గడిచిన 11 మాసములు దేవుడు సహాయం చేశాడు. గడిచిన దినములన్నీ దేవుడు సహాయం చేశాడు. ఈ క్రిస్మస్ పండుగ సమయంలో కూడా దేవుడు మీకు తోడై ఉండి సహాయం చేస్తారని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. మీకు ఎన్నో కొరతలు ఉన్నాయి కదా, మీకన్నా ఇంకా కొరతలు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. మీకు ఇంటిలో అవసరం లేని వస్తువులు ఉంటే వాటిని ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పాత బట్టలు ఉంటే కొంతమందికి ఏవి ఇవ్వడానికి మనసు రాదండి, వారు వాటిని యూజ్ చేయరు, ఇతరులకి ఇవ్వరు. దయచేసి అటువంటివి ఏవైనా ఉంటే మీ వస్తువులు కానివ్వండి, లేకుంటే మీ బట్టలు కానివ్వండి, ఏదో ఒక రకంగా క్రిస్మస్ సమయంలో దేవుని యొక్క ప్రేమని ఇతరులకు పంచండి. ఈ దినమంతా కూడా, ఈ క్రిస్మస్ సమయంలో కూడా దేవుడు మీకు తోడై ఉండి సహాయం చేయబోతూ ఉన్నారు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 66వ వచనము. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను. దేవుని హస్తము మీకు తోడై ఉండి మీ అవసరతలన్నింటినీ సంధించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, రాబోతున్నటువంటి క్రిస్మస్ దినమున ప్రభువా, కావలసినటువంటి అవసరతలన్నింటినీ సంధించి సంతోషముగా మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేయమని, మా ప్రియుల కరములను బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.